శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం. ఈవేళ మనం 6వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాదిగచ్చతి. భగవానుడు చెబుతున్నాడు, గొప్ప బాహువులు గలబో అర్జున, కర్మ సన్యాస రూపమగు జ్ఞానయోగమైతే కర్మయోగము లేకుండా పొందుటకు కష్టతరమైనది. కర్మయోగముతో కూడిన దైవ మననశీలుడు శీఘ్రముగా లక్ష్యమగు బ్రహ్మమును పొందుతున్నాడు అని మనకి ఇక్కడ భగవానుడు తెలియజేస్తూ ఉన్నాడు. కర్మయోగము యొక్క సహాయము లేనిచో కర్మ సన్యాస రూపమగు జ్ఞాన నిష్టను బడయుట కష్టతరమని ఇచట వచింపుతున్నాడు. అనగా కర్మయోగమునందు ఆది తేరిన మాత్రమే జ్ఞానయోగము సులభముగా సిద్ధించునని భావము కర్మలనన్నిటినీ పూర్తిగా విడిచి కేవలము దృక్స్వరూపమగు ఆత్మయందు నిలుకడగలిగి ఉండుట సామాన్యమైన పని కాదు. అట్టి జ్ఞానస్థితి సర్వులకును వెంటనే లభించదు. దానికి ఎంతయో చిత్తశుద్ధికరమగు సాధన ముందుగా చేయవలసి ఉన్నది. నిష్కామ కర్మయోగం అవలంబించవలయున్నది. కర్మయోగము ప్రాథమిక విద్య, ఎలిమెంటరీ స్కూల్ లాంటిది. జ్ఞానయోగము ఉన్నత విద్య, కాలేజీ ఎడ్యుకేషన్ లాగా ఉంటుంది. కావున ముందుగా కర్మయోగమునందు ఆరితేరని వారు జ్ఞానానుభవమును చక్కగా పడయజాలరు. కనుకనే భగవానుడి చిట కర్మ సన్యాసమును ముందుగా తలపెట్టవలయునని, కర్మయోగమును చక్కగా శీలించి చిత్తశుద్ధిని వడసి తదుపరి జ్ఞానార్జనమును గావించినచో అతి శీఘ్రముగా పరబ్రహ్మమును చేరగలరనియు కరుణతో బోధించుతున్నారు. నచిరేణ అని చెప్పుట వలన అట్టి వారికి బ్రహ్మప్రాప్తి యందు అతి శీఘ్రముగా పరబ్రహ్మమును చేరగలరనియు మనకు భగవానుడు చెప్పాడు. బ్రహ్మప్రాప్తి యందు విలంబనము జరుగుదనియు శీఘ్రముగానే వారు లక్ష్యమును చేరుకొనగలరనియు స్పష్టమగుతున్నది. పరమార్థం పొందడానికి వారికి కాలయాపన జరగదు. అతి తక్కువ కాలం, నచిరేణాది తక్కువ కాలము లేని వారు పరబ్రహ్మ స్వరూపము ఎట్టిది అని వారు తెలియబడతారు. మునిహి అనగా ఎవరు? మునులు అంటే ముని మననశీలుడు అని మనకు తెలియబడినది. కర్మయోగముతో పాటు భగవత్ స్వరూపములను మననము కూడా ఆవశ్యకమని తేలుచున్నది. అనగా కర్మయోగముతో పాటు పరమాత్మ ధ్యానమును, భగవత్ చింతనను కూడా శీలించువాడు త్వరలోనే జ్ఞానమును బడసి బ్రహ్మ సాక్షాత్కారమును పొందగలడని భావము ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. ఈ ప్రకారముగా ప్రారంభములో నిష్కామ కర్మయోగమునందు అనుభవమును సంపాదింపక, తద్వారా చిత్తశుద్ధిని బడయక, అకస్మాత్తుగా జ్ఞానయోగమునకు కర్మ సన్యాసమునకు ఉపక్రమించిన సాధనయందు పెక్కు కష్టములను పొందవలసి వచ్చును. యాలయన కర్మ సన్యాసము జ్ఞాన నిష్ట వాసనారహిత స్థితి ఎందే సంభవించును. వాసనలు హృదయమున ఉన్నంత వరకు పాపము, మలినత్వము చిత్తమును ఆక్రమించి ఉన్నంత కాలము జ్ఞానము ఆవిర్భవింపదు.
తొందరపడి భాగ్య సన్నాశము చేసినను లోన మనస్సు కుప్పిగంతులు పెట్టుచు జీవునకు అశాంతిని కలుగజేయును. కాబట్టి ఏ సాధనకైనను మున్ముందు చిత్తశుద్ధి పాపరాహిత్యము అవసరం. దానికో కర్మయోగము బాగుగా ఉపకరించునని భగవానుడి శ్లోకమున తెలియజేస్తున్నారు. పునాదిని ముందు గట్టి చేసుకొనుడని హెచ్చరించుతున్నాడు భగవానుడు. కర్మయోగమే ఆ పునాది. దానిని ఆశ్రయింపక మోక్ష సౌధ నిర్మాణమున ఉపక్రమించినను అది కాలక్రమమున కూలిపోగలదు. అనేకులు ఆ ప్రకారముగానే పతనమైపోయిన దృష్టాంతములు చరిత్ర ఎందు కలవు. కాబట్టి మున్ముందు కర్మయోగమునందు దక్షత సంపాదింపవలెను. వేదాంత శాస్త్రమునందిది యొక్క పరమ రహస్యము. దీనిని తెలియక కొందరు మాకు జ్ఞానమే కావలెను అని తొలుతొలుతనే హఠము చేసి చిత్త పరిపక్వత లేని కారణమున తజ్ఞాన రాజ్యమున విఫలమై పోతూ ఉన్నారు. ఇటు కర్మకు గాని అటు జ్ఞానమునకు గాని పనికిరాని వారు ఉభయ భ్రష్టులగుతున్నారు. ఇట్టి ప్రమాదము నుండి తప్పించుట కొరకై భగవానుడి శ్లోకముల చక్కని ఆదేశముల నొసంగి ఉన్నారు. వానిని శిరసా వహించి సాధకులు పరమ శ్రేయమును పొందవలయునని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. వైద్యులు రోగికి ఔషధమునిచ్చుటకు పూర్వము విరేచనమునకు మాత్రలిచ్చుదురు. దానిచే శరీరము కడిగివేయబడగా మందు బాగుగా పట్టును. అట్లే నిష్కామ కర్మయోగముచే ముందు చిత్తమును కడిగివేసినచో జ్ఞానమును మందు నిలుచును. కావున కర్మయోగమును శుద్ధి కర్మను సర్వలును ముందుగా అవలంబించవలెనని ఈ శ్లోకము ద్వారా తెలియబడుతుంది. జ్ఞానయోగం ఎప్పుడు మనిషికి సిద్ధించును అనే ప్రశ్న మొదలైనప్పుడు కర్మయోగమునందు చక్కగా ఆరితేరినచో మాత్రమే వారికి జ్ఞానయోగము సిద్ధించును అని మనకు ఇక్కడ తెలియబడుతూ ఉంది. బ్రహ్మమును శీఘ్రముగా ఎవరు పొందగలడు అనే ప్రశ్న మొదలైనప్పుడు కర్మయోగమును ఆశ్రయించిన మననశీలుడు మాత్రము క్రమముగా దాని చిత్తశుద్ధిని అనగా జ్ఞానమును బడయుట వలన బ్రహ్మమును శీఘ్రముగా పొందగలుగుతున్నాడు అని మనకు తెలియబడుతూ ఉన్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ. రేపటి రోజున జితేంద్రుడి యొక్క కర్మయోగి కర్మలను ఆచరించినను వానిచే నంటబడని తెలుపుతున్నాడు. 7వ శ్లోకం రేపు తెలుసుకుందాం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.